సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో పోటీ చేసిన నేతలంతా గెలుపోటములపై లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. ముఖ్య నేతలు అనుచరులతో సమావేశమై పోలింగ్ సరళిని సమీక్షించుకుంటున్నారు. దాదాపు నెలపాటు రెయిన్బోళ్లు తీరిక లేకుండా గడిపిన నేతలంతా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. సీట్ల పరంగా రాష్ట్రంలో రెండో అతిపెద్ద జిల్లాగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించనుంది. తెలుగుదేశం వైకాపాకు మంచి పట్టున్న ఈ జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములపై భారీ అంచనాలు ఉన్నాయి. మంగళగిరి నుంచి ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ పోటీలో ఉండటం మరింత ఆసక్తిని రేపుతోంది. గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లను తెలుగుదేశం కైవసం చేసుకోగా ఈసారి ఎలాగైనా జిల్లాపై పట్టు సాధించాలని వైకాపా ప్రయత్నించింది. అందుకు తగ్గట్టుగా అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఇరు పార్టీలు ప్రత్యేక శ్రద్ధ కనబరిచాయి. పార్టీ అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ఈవీఎంల మొరాయింపు ఇరు పార్టీలను కలవరపెట్టినా అర్ధరాత్రి వరకు ప్రజలు వరుసలో నిలబడి ఓట్లు వేయడం ఊరట కలిగించింది. తమ భవిష్యత్తును ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఫలితాలు వెలువడేందుకు మే 23 వరకు సమయం ఉండటంతో పోలింగ్ సరళి గెలుపోటములపై నేతలు సమీక్షించుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులతో చర్చిస్తూ అంచనాల్లో మునిగిపోయారు. మరోసారి విజయం ఖాయమని తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, మహిళలు భారీగా ఓటింగ్లో పాల్గొనడం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ వస్తుందనడానికి నిదర్శనమని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత లాభిస్తుందని వైకాపా నేతలు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశానికి అండగా ఉన్న భాజపా, జనసేన ఇప్పుడు లేవని, ఇది తమకు ఉపయోగకరమేనని చెబుతున్నారు. పబ్లిక్ చాలా పాజిటివ్గా ఉన్నారు. చాలా హ్యాపీగా వచ్చి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి తప్పకుండా గెలిపిస్తున్నారు. నేను 50,000+ మెజారిటీతో గెలుస్తానని నేను అనుకుంటున్నాను. అంటే కౌంటింగ్ వరకు రిలాక్సేషన్ ఉండదండి. ఇట్స్ టార్చర్ 43 days ఏమైందని ఆలోచిస్తూనే ఉంటాము. అనేక సామాజిక వర్గాలు కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీని అధికారంలో తీసుకురావాలి, జగన్మోహన్ గారిని సీఎం చేయాలనేటువంటి కారణంతో కానీ ఎందుకు కసిగా చేసినట్టు అనిపించింది నాకు ఎలక్షన్స్. వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ, సింపథైజర్స్ కానీ, ముఖ్యంగా దళితులు, ముస్లిమ్స్ అండ్ బలహీన వర్గాలు, దే ఓన్ దిస్ పార్టీ. గుంటూరు జిల్లాలో 17 సీట్లలో దాదాపు 90% వీఆర్ గోయింగ్ టు విన్ ది ఆల్ సీట్స్. బట్ నేను అనుకుంటున్నా 100% గెలుస్తాను నాకు భావన ఉన్నా కూడా బెటర్గా చెబుదామనే ఉద్దేశంతో 3 పార్లమెంట్లు, 17 అసెంబ్లీలు, 20 స్థానాల్లో ఐ థింక్ వీ హోప్ విల్ మేక్ విన్ ది అరౌండ్ 18 సీట్స్. నెల రోజుల పాటు ప్రచారంలో మునిగి తేలిన నేతలు పోలింగ్ ముగియడంతో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు.